నువ్వు ఎంత గురువైనా చేయి చేస్తే గురుత్వం నాశనమైపోతుందిరా అన్నాడు. కడతీర్చే గురుడెప్పుడో కాసులు అడగడురా, ఆశాలుడిగిన గురుడు అతడే దైవమురా. నా భక్తులలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉండవచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండవచ్చు, పెద్ద పెద్ద బట్టల వ్యాపారస్తులు ఉండవచ్చు, పెద్ద పెద్దగా వ్యాపారం చేసే వాళ్ళు ఉండవచ్చు. అయితే వాళ్ళు ఎవ్వరి దగ్గర చేయి చాచలేను. ఏ రోజైతే నేను వాళ్ళ ముందు చేయి చేస్తానో నా గురుత్వం భగ్నమైపోతుంది, నాశనమైపోతుంది. ఈ రోజు ఆశ్రమం జీపులో వచ్చినాను అంటే నా పెన్షన్ లోని డబ్బులు దానికి ఇచ్చే తీరాలి. నేను లెక్క వేసుకుంటానే వస్తున్నాను, ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాను అని. దానికి ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది నిన్నంతా వస్తూ డ్రైవర్ రమేష్ ని అడుగుతూనే ఉన్నాను, ఎన్ని కిలోమీటర్లు లెక్కి. నేను దానికి విలువ చెల్లించే తీరాలి. చెల్లించని నాడు నేను గురువు కాదు. ఆశ్రమాన్ని అన్యాయంగా అధర్మంగా వాడినాను అని